కళ్యాణ్ ఎఫెక్ట్ అంటే జనసేన ఎఫెక్ట్ ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుందంటారు? పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అంటే ప్రత్యేక హోదా విషయంలో అయితేనే మీరు దీంట్లో మాట్లాడుతున్నాడు, ఆయన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు, ఆయన ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారు? ఏం ఎఫెక్ట్ ఉంటుంది ఆయనది? వాళ్ళ అన్న ఎఫెక్ట్ చూస్తాం కదా, ఆయన కన్నా లేచిపోయినాడా. ఇప్పుడు ఈయన వచ్చినాడు మళ్ళా. అంటే ఆ రోజు ఇదే సినిమా కాదు ఇది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సీట్లు రావడం పవన్ కళ్యాణ్ పుణ్యమే అని చెప్తుంటారు. అబద్ధం, అదంతా పచ్చి అబద్ధం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావడానికి కారణం ఒక్కటే, మోడీ ఫ్యాక్టర్. అస్సాంలో, కాశ్మీర్లో, ఈవెన్ మరి కర్ణాటకలో, తమిళనాడులో కూడా మోడీ హవా కొట్టింది, యూపీతో పాటుగా. ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా కొట్టినటువంటి గాలి అది ఆంధ్రప్రదేశ్లో కూడా కొట్టింది. అది ఆంధ్రప్రదేశ్లో కూడా మోడీ ప్రధానమంత్రి కావాలని ఓట్లు వేశారు తప్ప చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఓటు వేయలే. లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చి ఆడ బ్రేక్ డ్యాన్సులు చేసింటే ఓట్లు వేయలే. ఇదంతా మోడీ గారి ప్రభావంతోనే రాష్ట్రంలో ఆయన అదృష్టం. మోడీతో ఒక అండర్స్టాండింగ్కు రావడం చంద్రబాబు నాయుడు, బీజేపీ, మోడీ, అది ఓట్లన్నీ కూడాను బీజేపీకి వేసిన ఓట్లు కాదు. ఓట్లన్నీ కూడా ఒక ఛాయ్ వాలా, ఒక పేద వర్గానికి, బీసీ క్యాస్ట్కు చెందినటువంటి వాడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి సేవలు అందించినటువంటి మోడీకి ఓట్లు పడినాయి తప్ప బీజేపీకి కాదు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అప్పటికే అది పూర్తి ఆయననేమో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మౌనస్వామి, ఇంకా సోనియా గాంధీ ఆమె ఒకటేసారి ఆమె ముఖం చూసి ఓట్లు వేసేతోడు లేకుండా చేసుకునే పరిస్థితి. అందుకే మోడీ గారికి ఓట్లు పడ్డం, చంద్రబాబు నాయుడు కూడా ఆ క్రమంలో ఓట్లు పడ్డం జరిగింది తప్ప ఆ విజయం మోడీదే తప్ప పవన్ కళ్యాణో, లేకపోతే పవన్ కళ్యాణ్ యొక్క బ్రేక్ డ్యాన్సో, లేకపోతే పవన్ కళ్యాణ్ వాడిన డ్యూయేటో కాదు. కేవలం ఓట్లు పడ్డం మోడీ గారి వల్లే. 2019 ఎన్నికల్లో మీరు ఒంటరిగా బరిలోకి దిగుతారా? అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా? అయితే రాయలసీమ పరిరక్షణ సమితి అంటున్నారు కాబట్టి మీ స్థానాలన్నీ రాయలసీమకే పరిమితం చేసుకుంటారా? అటు ఆంధ్రాకు వస్తా కూడా షూర్. మా ప్రాంతంలో 52 సీట్లు ఉన్నాయి, అసెంబ్లీ సీట్లు, వాటికే పరిమితం. 8 పార్లమెంట్ ఉన్నాయి, వాటికే పరిమితం. మా సపోర్టుతోనే ఏ గవర్నమెంట్ అయినా కూడా ఫామ్ కావాల్సింది. మా రాయలసీమకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ను దిగిపోమని చెప్తాం. ఎవరు రాయలసీమ కోసం నిలబడతారో వాళ్ళని ముఖ్యమంత్రి చేసుకుంటాం, మా పనులు చేసుకుంటాం. దట్స్ ఆల్. నేను ముఖ్యమంత్రి కానికేనో, లేకపోతే మేం పవర్లోకి రానికే కాదు. పార్లమెంటులో మా వాదాన్ని వినిపిస్తాం, అసెంబ్లీలో ఖచ్చితంగా మా వాదాన్ని బలంగా వినిపిస్తాం. రాయలసీమ రాష్ట్రాన్ని తెచ్చుకుంటాం. మీ పార్టీలో గెలిచి మరో పార్టీకి వెళ్తున్న ఫిరాయింపుదారులకు మీరు ఇచ్చే సూచన కానీ, సలహా కానీ ఏమనంటారా? చెప్పు తీసుకొని కొట్టాలి వాళ్ళనంతే, ఇంకా వేరే సమాధానమే లేదు. ప్రజలు చెప్పు తీసుకొని గోటి ఇట్ట తిప్పి కొట్టాలి. ఇట్ట కొడితే కూడా తక్కువ దెబ్బ తగులుతుంది. వెధవలు, చెత్తగాలు. చెప్పు దెబ్బ దానికి ఏమంటారు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని ఒక సామెత ఉంది. ఫిరాయింపుదారులకు చెప్పు దెబ్బ సమాధానం, అంతకు తప్పితే ఏం లేదు.